నేను ఇంటర్నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ కైవసం చేసుకున్నాము మేము. తద్వారా మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. మాకు ప్రతి ఒక్కరికి మాకు 3 lakhs వరకు ఖర్చు అయింది. ఓన్ ఖర్చుతోనే పోయాము. మాది చేనేత నిరుపేద కుటుంబము. ఇతని పేరు అన్నం గణేష్. ఇతను విశాఖపట్నం నుంచి వచ్చాడు. ఇతను వ్యవసాయ పని వృత్తి చేసుకుంటూ ఇతని జీవనాన్ని పోషిస్తూ ఉంటారు. ఇతని పేరు ఏమన్నా వెంకటరమణ. ఇతను శ్రీకాకుళం నుంచి వచ్చాడు. ఇతను చేపల వేటకి చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సాధించిన మెడల్ ఇది. అప్పుడు మీరు వెళ్ళి ఓకే, మీకు ఒక హ్యాండ్ ఉన్నా కూడా మీరు ఇలాంటి సిల్వర్ని తీసుకొచ్చారు. సో మీలాంటి వాళ్ళు గుర్తియాలి అనే మీ ప్రోత్సాహంతో మీరు ఇక్కడికి వచ్చారు. అవును సార్, అవును సార్. సో ఓల్డ్ ఏంటి ఇక్కడ 2024 బీచ్ వాలీబాల్ ఛాంపియన్స్ బ్యాక్ జరిగింది. ఇది మీ 2 months బ్యాకే జరిగింది. ఇది యాక్చువల్లీ మన చంద్రబాబు గారు సార్ని కూడా కలుస్తానికి కూడా మేము చాలాసార్లు ట్రై చేస్తున్నాము. అంటే ఇప్పుడైనా కాదు, లాస్ట్ 5 years నుంచి కానీ బిఫోర్ 5 years నుంచి కానీ స్పోర్ట్స్ వాళ్ళకి ఒక సపోర్ట్నెస్ లేదు. అంటే వీళ్ళు వెళ్ళి కష్టపడి మెడల్స్ తెచ్చినా కూడా గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా గుర్తిస్తారని నమ్మకం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైము ప్రభుత్వం ఉంది కానీ ఎటువంటి స్పోర్ట్స్ పర్సన్కి ఎటువంటి ప్రోత్సాహం మాత్రం లభించలేదు. ఈ టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మనకి స్పోర్ట్స్ వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసిన రోజు కూడా చాలా ఉండే. లాస్ట్ బ్యాక్ టైం చూసినా కానీ మమ్మల్ని కూడా గుర్తిస్తారని చెప్పని మేము కోరుకుంటూ అందుకునే వచ్చాం. ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్ గారికి వచ్చాం మేము. ఇలాగ మధ్యలో ఉండడం కరెక్టే అంటారు? లీడర్స్ రావడం మంచి పని అంటారా? ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడడానికి సౌకర్యం పెట్టారు కదా, గతంలో ఇలాంటి సౌకర్యం చూసారు అక్కడ? ఇలాంటి సౌకర్యం నేను ఎప్పుడు చూడలేదండి. తొలిగా చూస్తాను నేను. యాక్చువల్లీ వీళ్ళు ఎవరైనా కానీ పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చి రెస్పాండ్ అయ్యి మంచిగానే కావాల్సిన సహాయం చేస్తున్నారు అందరూ వచ్చి. నాకు మాత్రం బాగా నచ్చింది. ఇలాంటి స్పోర్ట్స్ వాళ్ళని అంటే అన్నీ వదిలేసి స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసి అనదర్ కంట్రీకి వెళ్ళి ఇలాంటి సాధించిన గారు గుర్తించట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఏమైనా గుర్తిస్తే మాకంటే ఏదైనా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఏమైనా తేగలరని మీ ఒపీనియన్ అంతేనా? అవునండి, మాకు ఇంకా ఒపీనియన్. యాక్చువల్లీ మన ఒలింపిక్స్ జరిగినాయి కదా, దీప్తి జీవన్ జ్యోతి మీరు పేరు వినే ఉంటారు. తెలంగాణ అమ్మాయి. రేవంత్ రెడ్డి గారు ఆమెకి ₹1 కోటి ప్రైజ్ మనీ అనౌన్స్మెంట్ చేశారు. విత్ 1 by 1 ఇంకా మా నుంచి రిజల్ట్స్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మీరు సిల్వర్ వచ్చింది కదా, మీకేం సపోర్ట్ రాలేదు? మనీ ఏం రాలేదు మీకు? మాకేం మనీ ఏం రాలేదు. అదే మీరు ఓన్గా చైనా వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేసి మీ ఓన్ మనీతో వెళ్ళారు కదా, మరి వచ్చినందుకు గెలిచారు, మీకేమీ రాలేదా? ఏం రాలేదు సార్ మాకైతే. మా ఓన్ ఖర్చు మేము వడ్డీకి డబ్బులు తెచ్చుకొని 3 lakhs వడ్డీకి డబ్బులు తెచ్చుకొని మేము వెళ్ళటం జరిగింది సార్. వడ్డీలో పెరిగిపోతుంది. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం మాత్రం మాకు లభించలేదు. ప్రభుత్వం ద్వారా ఏమైనా సహాయంగా చేస్తే ఇంకా 1 by 1 స్టెప్ ఇంకా స్పోర్ట్స్కి వెళ్ళే అవకాశం ఉండేది. అవునవునండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్రస్తుతం ఇక్కడ అంటే మంగళగిరి పార్టీ ఆఫీసు టీడీపీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది బాపట్ల జిల్లా నుంచి వచ్చామండి మేము. నేను పారా ఒలింపిక్ బీచ్ వాలీబాల్ ఇండియా టీం కెప్టెన్ నేను. ఇక్కడ ఆర్జీలు తీసుకుంటున్నారు, ఇక్కడ సహాయకరంగా ప్రజలను మీట్ అవుతున్నారు, లీడర్స్ మీట్ అవుతున్నారు, మీకు ఎలా తెలిసింది? అందరూ చెప్తుంటే మేము కూడా ఇక్కడ అర్జీలు అవి తీసుకుంటున్నారని చెప్పని తెలిసింది. తెలిస్తే మేము వచ్చాము, కలుస్తామని ఎవరైనా ఉంటారేమోనని. అది సార్, అది జరిగింది. ఏంటంటే మీరు మెయిన్ పాయింట్ ఎందుకు ఇక్కడ రిలీజ్ చేద్దామని వచ్చారు? దేని గురించి వచ్చారు? యాక్చువల్లీ మాకు స్టేట్ గవర్నమెంట్లో మాకంటూ సరైన గుర్తింపు లేదు. స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరం మేము పారా ఒలింపిక్ ఇండియా ప్లేయర్స్. ఒక మాటలో చెప్పాలంటే మాకు మన చెన్నైలో జరిగిన మేలో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్కి ఇండియా టీంకి కెప్టెన్గా